హలో ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తే మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి? ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ 2లో షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ లోతు 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఇలా 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మెడ పీస్ని స్టిచ్ చేశాక నెక్ డీప్ కరెక్ట్గా వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ బ్రాడ్గా కావాలి అని అంటే 1/4 ఇంచ్కి బ్రాడ్ ఇస్తున్నాను. ఇంకా బ్రాడ్ కావాలి అన్న బ్రాడ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఏమో 13.5 ఇంచెస్ ఉంది బ్యాక్ పార్ట్ పొడవు. ఫ్రంట్ పార్ట్ పొడవేమో 13.5 ఇంచెస్ ఉంది. అంటే 1/4 ఇంచు మాత్రమే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి క్రింది వైపున ఫస్ట్ డాట్ క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో సహా ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ పొడవుని మార్క్ చేసేటప్పుడు షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్కి అక్కడ వరకు మార్క్ చేసుకొని మిడిల్లో డాట్ కోసం 1/2 ఇంచ్, క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ కోసం ఖర్చుని వదిలేసి సైడ్ జాయింట్ వైపు ఎక్స్ట్రా ఖర్చు కావాలంటే ఇలా తీసుకోవాలి. ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్.